ట్రంప్కు తలనొప్పిగా మారింది ఇరాన్తో యుద్ధం. ఇరాన్తో పెట్టుకొని అనవసరంగా తల కురువు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడా? అమెరికాకు పూర్తిగా తలనొప్పిగా మారే ప్రయత్నం చేస్తున్నాడా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ట్రంప్కు తల బొప్పి కట్టించింది ఇరాన్తో యుద్ధం. ఇరాన్తో పెట్టుకొని తప్పు చేశానా అని చెప్పి ట్రంప్ థింకింగ్ అంట. కొరువుతో తల గోక్కుంటున్నానా అని అనుచరుడి దగ్గర వాపోతున్నట్టుగా తెలుస్తోంది. ట్రంప్ తొలి 6 రోజుల్లోనే ₹1,00,000 కోట్ల ఖర్చు చేశాడు. దీని గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. 14 రోజుల్లోనే 2,00,000 కోట్లు పోయాయంటున్నాడు ట్రంప్. అత్యాధునిక ఆయుధాలతో భీకర యుద్ధం చేస్తున్న అమెరికా గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇందుకోసం లక్షల కోట్లను ఖర్చు చేస్తున్నాడు ట్రంప్. ఇప్పటికైనా మేలుకోవాలని అతగాడి సెనేటర్లు, డిఫెన్స్ అధికారులు సూచిస్తూ ఉన్నారు. యుద్ధాన్ని ఇంకా కొనసాగించాలంటే నిధుల కోసం ప్రయత్నాలు తప్పనిసరి అంటున్నారు. యుద్ధం కోసం $50 బిలియన్ కావాలంటూ కాంగ్రెస్కి ప్రతిపాదనలు పంపించినట్టుగా తెలుస్తోంది. ఇటు భారత కరెన్సీలో చెప్పాలంటే ₹5,00,000 కోట్ల, ఏకంగా ₹5,00,000 కోట్ల. ఇప్పటికే ఇబ్బందులు ఉంది అమెరికా రక్షణ శాఖ కూడా. తగ్గిపోతున్నాయి సైనిక నిల్వలు. దీంతో మున్ముందు మరింత ప్రమాదం తప్పకపోవచ్చు అని చెప్పి అమెరికాకి ఇప్పుడు సంకటం పట్టుకుంది. మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో ఇరాన్ పై యుద్ధం ఇంకా కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఇప్పటికే దాదాపు 11 రోజులు, ఏకంగా 11 రోజుల గురించి మాట్లాడుకుంటే కొన్ని సందర్భాల్లో 12 రోజుల గురించి మాట్లాడుకుంటారు, కొన్ని సందర్భాల్లో 14 రోజులు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇటు వెస్ట్ ఏషియా కండిషన్స్ పీక్స్కి చేరుకుంటున్నాయి. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం ఏకంగా 14 రోజులు గడుస్తున్న ఈ సిచ్యువేషన్లో అమెరికాకు భారీ స్థాయిలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించిందనేది తాజా నివేదికలు చెప్తున్నమాట. యుద్ధం మొదలైన ఫస్ట్ డేని ఇరాన్ అగ్రనాయకత్వాన్ని అమెరికా మట్టుబెట్టింది. ఆ తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మరి ముఖ్యంగా యాంటీ మిసైల్ సిస్టమ్ను పూర్తిగా ధ్వంసం చేస్తున్న పరిస్థితి. గడిచిన 12 రోజుల్లో ఇరాన్ జరిపిన ఎదురుదాడులు 8 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 140 మంది గాయపడ్డారనేది నివేదికలు చెప్తున్నమాట. వెస్ట్ ఏషియాలో అమెరికాకున్న 22కు పైగా సైనిక స్థావరాలు కావచ్చు, లేకపోతే విమానయాన కేంద్రాలు, అంటే వాళ్ళ ఎయిర్ బేసెస్ కావచ్చు, లేకపోతే మిలిటరీ బేసెస్, వీటిని టార్గెట్ చేసుకుని ఇరాన్ వేల సంఖ్యలో డ్రోన్స్ని, మిజైల్స్ని, కామికాజే డ్రోన్స్ని, బ్యాలిస్టిక్ మిజైల్స్ని వీటిని ప్రయోగించింది. అయితే ఇది నేను అంటున్న మాట కాదు. ఒక్కసారి ది న్యూయార్క్ టైమ్స్ అని చెప్పి మీరు కొడితే గూగుల్లో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చేతుల్లో ఉంటుంది. బట్ వాటి నేను కాస్త క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు ది న్యూయార్క్ టైమ్స్ చెప్తున్న నివేదిక ప్రకారం అమెరికాకు అత్యాధునిక అంటే అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అయినప్పటికీ దాదాపుగా 11 మిలిటరీ బేసెస్, కీలకమైన మిలిటరీ బేసెస్ని టార్గెట్గా చేసుకుంది ఇరాన్. అవి దెబ్బతిన్నాయి. దాంట్లో మాట్లాడుకుంటే సౌదీ అరేబియాలో ఉన్న ప్రిన్సెస్ సుల్తానా ఎయిర్ బేస్, కువైట్లోని అలీ అల్ సలీం, బహ్రెయిన్లో ఉన్న US నేవీ 5th ఫ్లీట్, వీటి మీద ఇరాన్ మిజైల్స్తో విరుచుకుపడింది. ఖతార్లో ఉన్న అల్ ఉదైద్ ఎయిర్ బేస్, దీన్ని సైతం ఇరాన్ కొట్టిపారేసింది, ఏకంగా ధ్వంసం చేసేసింది. వాటిని ఎందుకు టార్గెట్ చేస్తుంది అనేది చాలామందికి డౌట్ రావచ్చు గాక. అక్కడ టార్గెట్ చేస్తే ఇరాన్కి కలిసి వచ్చేది ఏంటి? వీటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. గత కొద్ది రోజులుగా పరిస్థితులు ఎంతలా అక్కడ శృతి మించిపోతున్నాయో చూస్తూ ఉన్నాం. డీటెయిల్గా మాట్లాడుకున్న వాటికి సంబంధించి, బట్ ఇన్ డీటెయిల్గా ముందుకు దీని గురించి మాట్లాడుకుందాం. టర్కీలోని ఇన్సర్లిక్ ఎయిర్ బేస్, అక్కడ బ్యాలిస్టిక్ మిసైల్ దూసుకొచ్చింది. దీంతో మీకు గుర్తుంది, అప్పుడు నేటో కూడా రంగంలోకి దిగింది. నేటో ఫోర్సెస్ వాటిని రిస్ట్రిక్ట్ చేస్తా, లేకపోతే వాటిని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. బట్ అక్కడి నుంచి చూసుకుంటే ఇరాన్ మాత్రం తాము టర్కీపై దాడి చేయలేదని ఖండించుకుంటూ వచ్చింది. అయితే మిలిటరీ బేసెస్, ఎయిర్ బేసెస్, వీటినే మేము కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది, వీటిని టార్గెట్ చేసుకుంటున్నాం. అమెరికా డిప్లొమాటిక్ ఆఫీసెస్, లేకపోతే అమెరికన్ డిప్లొమాటిక్ సెంటర్స్, వీటిని మేము టార్గెట్ చేసుకుంటామంటూ ఇరాన్ చెప్తున్నమాట. ఇజ్రాయెల్తో పాటు 6 దేశాల్లో అమెరికన్ ఎంబసీలపై డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. కువైట్, ఇరాక్లోని కార్యాలయాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దాంతోపాటు సేఫ్టీ రీజన్స్ కారణంగా మిగిలిన దేశాల్లో కొన్నిట్లో అమెరికన్ డిప్లొమాటిక్ ఆఫీసెస్ని క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది టెంపరీగా. అమెరికాకు సంబంధించి 3 F-15E స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలను కోల్పోయింది. ఒకదాని గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది ఫ్రెండ్లీ అటాక్గా మాట్లాడుకుంటూ వచ్చింది. అంటే ఇరాన్ యుద్ధ విమానాలు అనుకొని వాళ్ళ యుద్ధ విమానాలని గల్ఫ్ దేశాలు పేల్చేశాయని చెప్పి అమెరికా కప్పిపుచ్చుకొని కవరప్ చేసుకుని వచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఇది ఇరాన్ దాడిలో కాకుండా కువైట్ వాయుసేన చేసిన పొరపాట్ల కూలిపోయిందని చెప్పి దానికి ఏదో ఫ్రెండ్లీ అంటే ఏదో పేరు పెట్టింది.
ఇవే కాదు, ఏకంగా 11 MQ-9 రీపర్ డ్రోన్స్ ధ్వంసమయ్యాయి. దీంతో ఒక్కొక్క డ్రోన్ విలువ కనీసం 250 కోట్లు. ఒక్కొక్కటి అంటే MQ-9 రీపర్ డ్రోన్స్ ఒక్కొక్కటి ధర 250 కోట్లు అయితే ఏకంగా 11 MQ-9 రీపర్ డ్రోన్స్ని కొట్టిపడేస్తుంది. అంటే అర్థం చేసుకోవచ్చు, 250 ఇంటూ 11 వేయండి, పోనీ 10 వేసుకోండి, అంటే 2500 కోట్లు, 2750 కోట్లు అటు ఇటుగా. అంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు థర్డ్, అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, లేకపోతే వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్గా మాట్లాడుకుంటారు కదా, రాడార్ సిస్టమ్ గాను డిఫెన్స్ సిస్టమ్ గాను అమెరికా చాలా కీలకంగా మాట్లాడుతుంటుంది. వాళ్ళ రక్షణ వ్యవస్థల్లోని రాడార్ కేంద్రాలను కూడా ఇరాన్ డ్రోన్ విజయవంతంగా టార్గెట్ చేసుకున్నాయి. దాని ఒక్కొక్కటి కాస్ట్ 22,000 కోట్ల రూపాయలు. ఒక్కొక్కటి 22,000 కోట్ల రూపాయలు. వాటిని కూడా ఇరాన్ పేల్చేస్తుంది. మొత్తం అన్నిటిని కాదు, కొన్నిటి మీద అటాక్ చేస్తుంది, కొన్ని పాక్షికంగా దెబ్బతినది వినిపించే మాట. బట్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఎక్కడ ఎవ్వరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. బట్ ఇటు ఇరాన్ కావచ్చు, అంటే ఇరాన్ మీద దాడి జరిగినప్పుడు అమెరికా ఇచ్చే ఇన్ఫర్మేషను, లేకపోతే అమెరికా మీద దాడి జరిగినప్పుడు ఇరాన్ ఇచ్చే ఇన్ఫర్మేషను, దీన్ని బేస్ చేసుకుని మాట్లాడుతూ ఉంటాం. అండ్ ఇక్కడ యుద్ధం కారణంగా అమెరికా ఖజానా కన్నం పడుతోంది. ఇక్కడ ఒక నివేదిక ప్రకారం అమెరికా యుద్ధం కోసం రోజుకు సుమారు 17,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అంటే సుమారు 20,000 కోట్లు అనుకుందాం. 20,000 కోట్లు అండి, అంటే 5 రోజులు ఎంత? 1,00,000 కోట్లు. 5 రోజులకే 1,00,000 అయితే మరి దాదాపు 15 రోజులు అవుతోంది. అంటే అర్థం చేసుకోండి, 5 రోజులకి 1,00,000, 5 రోజులకి 1,00,000 అయినప్పుడు మరి 15 రోజులకి ఎంత అవుతుంది? ఆలోచించే ప్రయత్నం చేయండి. దాదాపుగా 3 లక్షల పైచీలకు కాదా? అంతే కదా? అంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే, పోనీ రోజుకే వాళ్ళు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అంటే 5 రోజులకు వాళ్ళు ఎంత ఖర్చు చేస్తున్నట్టు? అటువంటిది 15 రోజులకి ఏకంగా 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది ఇప్పటి వరకు. కేవలం ఫస్ట్ వీక్లోనే 51,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయనేది వినిపించమాట. పోనీ ఇక్కడితో ఆగట్లేదు. అమెరికాకి ఇంకా ఆందోళన గురి చేస్తున్న మాట ఏంటో చెప్పనా? వాళ్ళ ఆయుధాలు తగ్గిపోతూ ఉన్నాయి. ఇంకోవైపు ఏంటంటే ఇరాన్ వాళ్ళ చీపెస్ట్ డ్రోన్స్ని, చీపెస్ట్ వార్ ఎక్విప్మెంట్స్ని యూజ్ చేయడం జరుగుతోంది. షాహెజ్ డ్రోన్స్, వాటిని వినియోగిస్తుంది. దీని గురించి మనం మాట్లాడుకున్నాం గతంలో కూడా. బహుశా మీకు మళ్ళీ నేను చెప్తే కాస్త బోర్గా అనిపించవచ్చు. ఫస్ట్ 6 డేస్కి $11 బిలియన్, ఫస్ట్ 11 రోజులకి 1,00,000 కోట్లకు పైగా అనేది సమాచారం. బట్ మనకు అందుతున్న సమాచారం ప్రకారం మొదటి 5 రోజులకే 1,00,000 కోట్ల రూపాయలు, అంటే 17,000 కోట్లు అంటున్నారు కదా ఒక రోజుకి. పోనీ అందాజుగా ఇంకొక 3,000 కోట్లు కూడా యాడ్ చేద్దాం మనకు ఒక రౌండ్ ఫిగర్ కోసం. పోనీ 3 లక్షలు కాకపోయినా 2.5 లక్షలు అనుకుందాం. పోనీ 2.5 లక్షల కోట్ల రూపాయలు యుద్ధం కోసం తగలబెట్టేస్తుంది అమెరికా. అందుకే ఊరుకుంటారు అక్కడ సెనేటర్లు. నువ్వేంటి, నీ వేషాలేంటి? నీ తిక్క కోసం అమెరికా పరువు తీస్తావా? నీకు అసలు బుర్ర పని చేస్తుందా? అసలు మనిషివేనా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని చెప్పి ట్రంప్కి సుతిమెత్తగా గడ్డి పెడుతున్నారు. సెనేటర్లతో జరిగిన సమావేశంలో ఇది అక్కడ జరుగుతున్నమాట. అండ్ మీకు ఒకటి గుర్తుంటే కనుక, సెనేటర్లతో భేటీ అవుతున్న క్రమంలో అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం చోటు చేసుకుంది. అక్కడ చట్టసభ్యులు భేటీ అయిన సందర్భంలో అక్కడ ఒక పైలట్, ఐ థింక్ 2 పైలట్లు, ఒక మేల్ అండ్ ఒక ఫీమేల్, వీళ్ళిద్దరూ ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఇజ్రాయెల్ కోసం మేము చచ్చిపోవడం ఏంటి, ఇజ్రాయెల్ కోసం మేము ప్రాణాలు కోల్పోవడం ఏంటి, మీకు అసలు బుర్ర పనిచేస్తుందా అని చెప్పి గడ్డి పెట్టారు. అండ్ అంత పైలట్ అంటే అర్థం చేసుకోండి, మేము ప్రాణాలు కోల్పోవడం ఏంటి. ఇంకొంతమంది అయితే వాళ్ళ సైన్యాన్ని, అంటే యుద్ధం అయ్యే క్రమంలో రిజర్వ్డ్ ఫోర్సెస్ కావచ్చు, లేకపోతే అప్పుడప్పుడు ట్రైనింగ్ అవుతున్న వాళ్ళు కూడా పంపిస్తుంటారు కదా ఫోర్సెస్లోకి. అలా పంపించే క్రమంలో కాస్త ఎమోషనల్ మూమెంట్స్. అఫ్కోర్స్ ఏ తల్లిదండ్రులకైనా బాధే, సైన్యంలో తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందని తెలిసి పంపిస్తూ ఉంటారు. కానీ ధైర్యంగా పంపించే సందర్భం కన్నా ఒక పిచ్చివాడి వెర్రికి, ఒక దుర్మార్గుడి దుస్సాహసానికి, వాడి దాహానికి, వాడి దౌర్జన్యానికి, వాడి దుర్మార్గపు పరాకాష్ఠకి, వాడి పిచ్చి పైశాచికత్వానికి ఇంతటి సందర్భంలో నా బిడ్డ బలైపోతున్నాడే అని చెప్పి అమెరికా పౌరులు
బహుశా మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఎటువంటి రిజల్ట్ వస్తుందో ఇప్పటికే తెలిసినట్టుంది. అందుకే తర్జన భర్జన పడుతోంది ప్రభుత్వం. డెమోక్రాట్ల గురించి మాట్లాడుకున్న సందర్భం, రిపబ్లిక్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, కానీ ఇక్కడ పార్టీలు కాదు, ఒక పిచ్చివాడి గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పిచ్చివాడి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు విజువల్ స్టూడెంట్ అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి యుద్ధ వాతావరణం. అండ్ ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే అదనపు బడ్జెట్ కావాలని చెప్పి ఇప్పుడు వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు. మాకు ఇది సరిపోవట్లేదు, మాకు ఇంకా కావాలి అని చెప్పి. ఎంతది? దాదాపుగా ఇంకొక $5 బిలియన్ ఎంతో కావాల్సి ఉంటుందంట. అది ఒక లెక్క. ఇప్పటికీ ఆ ఫండ్ ట్రాన్స్ఫర్ కోసం ఉన్న వాటిని పంపించేసే ప్రయత్నం చేస్తాను. అంటే ఈ వెల్ఫేర్ కోసమో లేకపోతే ఇతరత్ర ఉంటూ ఉంటాయి కదా, వాటి కోసం ఉంచిన ఆ ఫండ్స్ని వీటికి తరలించే ప్రయత్నం చేస్తుంది అమెరికా రక్షణ శాఖ. గుంజేసుకుంటోంది. ఎవరి కోసం? అసలు ట్రంప్ ఎందుకు యుద్ధం చేస్తున్నామని చెప్పి అమెరికాని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇరాన్తో నీకు వచ్చి నొప్పి ఏంటని చెప్పి. అండ్ ఇలాంటి అనేక ప్రశ్నలు ఎదుర్కొంటోంది ప్రస్తుతం అగ్రరాజ్యం సో కాల్డ్. అయితే అదనపు బడ్జెట్ను కోరుతూ వైట్ హౌస్ త్వరలోనే కాంగ్రెస్కు ప్రతిపాదన పంపించే అవకాశం ఉందని చెప్పి అక్కడ మాట్లాడుకుంటున్న క్రమం. ఏకంగా $50 బిలియన్ వరకు కోరే అవకాశం ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. బట్ ఇంకా ఎక్కువ అవ్వచ్చు అని చెప్పి ఇంకో చర్చ కూడా ఉంది. గత నెల 28 నుంచి అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై భీకర దాడులు చేస్తూనే ఉన్నాయి. ప్రతీకార దాడులు జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా యుద్ధం మొదలైన తొలి 2 రోజుల్లోనే, ఫస్ట్ 2 డేస్లోనే యుఎస్ ఏకంగా $5.6 బిలియన్ ఆ ఆయుధ సామాగ్రి, అంత వాల్యుబుల్ ఆయుధాలను ఉపయోగించిందట. అమెరికా రక్షణ శాఖ ఇప్పటికీ ఇబ్బందుల్లో ఉంది. యుద్ధం కారణంగా సైనిక నిల్వలు పోతున్నాయి అని చెప్పి అక్కడ కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే అక్కడ పరిస్థితి ఏంటో అర్థమవుతుందా? ఇప్పటికైనా ట్రంప్ అనే వ్యక్తి కళ్ళు తెరుస్తాడా? ట్రంప్ అనే వ్యక్తి కనీసం ఆలోచించే ప్రయత్నం చేస్తాడా అనేది $1 మిలియన్ క్వశ్చన్. అండ్ మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ఆల్ డిస్టర్బింగ్ కాంటెంట్. యువర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్.